హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు ఫుడ్ ట్రక్లో దాబా స్టైల్ రాజ్మా కర్రీని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 1 కప్ రాజ్మాని నైట్ అంతా వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకుని 1/2 ఇంచ్ అల్లం ముక్క, 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకుని 2 టొమాటోస్ని కూడా కట్ చేసి వేసుకుని 2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలైచీ దాల్చిన చెక్క ముక్క వేసుకుని 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని 2 కప్స్ వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చాక లో టు మీడియం హీట్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసి మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు మళ్ళీ 1 కప్ వాటర్ పోసుకొని మీడియం హీట్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాక గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని అలానే కసూరి మేతిని కొంచెం చల్లుకుని కలుపుకుందాం. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన దాబా స్టైల్ రాజ్మా మసాలా సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈ రాజ్మా మసాలాని వేడివేడిగా రోటీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మొత్తం మనం రైస్ కుక్కర్లోనే కుక్ చేసుకున్నాం కాబట్టి నార్మల్గా చేసుకునే రాజ్మా చావల్ కంటే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. రాజ్మాలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది హార్ట్కి, బోన్కి అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. అలానే నార్మల్ రాజ్మా చావల్ రెసిపీ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూసేయండి. ఇంకా మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.